ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. బీరంగూడ గుట్ట శ్రీ 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 బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం వారి హుండీ లెక్కింపు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబిక స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ మండపంలో పటిష్ట భద్రతల మధ్య సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో స్వామివారి హుండీ ఆదాయాన్ని ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపు 6,18,694 రూపాయలను భక్తులు సమర్పించుకున్నారని అన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి రోజున 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, మొత్తం అన్నదాత హుండీ ఆదాయం 6,18,694, టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం 20,50,000 రూపాయలు, టెండర్ల ద్వారా 20,82,116, మొత్తం ఆదాయం 47,99,283 రూపాయలు అని తెలిపారు. గత సంవత్సరంలో 14 లక్షల రూపాయల ఆదాయం వచ్చాయని, గతంలో కంటే ఈ సంవత్సరం 6 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారికంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ అన్నపూర్ణ, కార్యనిర్వహణ అధికారి శశిధర్ గుప్తా, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ధర్మకర్తలు, ప్రధాన అర్చకులు, బీరంగూడ శివాలయ సేవా సమితి తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఆదాయం శివరాత్రి జాతర సందర్భంగా 47,99,780 రూపాయల ఆదాయం సమకూరింది. ఇది గత సంవత్సరం కన్నా 10 లక్షల పైచీలకు ఆదాయము అదనంగా సమకూరింది. బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయము అంటేనే భక్తులందరూ తెలుసు. శ్రీశైలం, రెండో శ్రీశైలంగా పేరు గడిచినటువంటి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని కోరుకుంటే ఏది కోరుకున్నా కోరిన వారికి కుంభకరమే వరాలు ఇస్తారు. కాబట్టి మన హైదరాబాద్ జంట నగరాలే కాదు, ఇతర జిల్లాల నుండి కూడా, మనకు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ జాతరకు 6 లక్షల మంది వచ్చారు. మరి రెండో శ్రీశైలంగా మన మల్లికార్జున బ్రహ్మరాంబ దేవాలయం బీరంగూడ వెలుగొందుతుందని చెప్పి నేను మనసుకుంది. మన బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కోరిన వారికి కొంగు బంగారమై వరాలు ఇచ్చే స్వామి కాబట్టి మనకు చక్కగా శివరాత్రి రోజు దాదాపు ఒక 6 లక్షల పైన భక్తులు రావడం జరిగింది. దానికి చాలా కృషి చేసినటువంటి చైర్మన్ గారు, ఈవో గారు, బోర్డు డైరెక్టర్ మెంబర్స్ అందరు కూడా వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చక్కటి భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరి అట్లాగే చక్కటి లైటింగ్ డెకరేషను, ఫ్లవర్ డెకరేషను అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మరి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్స్, ఈవో గారు, అర్చకులు, మరి ఇక్కడ డిప్యూటేషన్ స్టాఫ్ అందరి సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగించడం జరిగింది. ఈ మరి గతంలో కంటే కూడా ఈసారి ఆదాయము చాలా పెరిగింది. మరి దానికి కృషి చేసినటువంటి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్, ఈవో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ప్రతి గవర్నమెంట్ నుండి మనకు ప్రతి శాఖ వాళ్ళు, ఇటు మున్సిపల్ వాళ్ళనుకోండి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళనుకోండి, మరి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా సిఐ గారు అయితే క్యూ లైన్స్లో భక్తులకు ఎలా ఇబ్బంది లేకుండా చక్కటిగా క్యూ లైన్ సాగే విధంగా సిఐ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు వచ్చేసి క్యూ లైన్లో పర్యవేక్షించారు. మేము ప్రత్యక్షంగా చూసాము. చాలా సంతోషం అనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా మనకు క్యూ లైన్లో స్మూత్గా జరిగే విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా వైభవంగా జరిగాయని చెప్పవచ్చు. ఇక్కడ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా అన్నపూర్ణ నాకు ఇక్కడ మా కమిషనర్ గారు ఇక్కడ ఆర్డర్ వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు నాకు చైర్మన్ గారు, ఈవో గారు, డైరెక్టర్స్ ఇచ్చిన సహకారం అనుకోండి, ముఖ్యంగా మా అర్చక బృందం, ప్రధాన అర్చక ప్రహ్లాద శర్మ గారు, మరి మిగతా అర్చక స్వాములందరూ కూడా సమన్వయంతో పనిచేసి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చక్కటి పూజలు నిర్వహించి అందరినీ భక్తులు ఆస్వాదించడం వల్ల మనకి ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళారు. భక్తులు సంతోషంగా తిరిగి వెళ్ళారు. మళ్ళీ అవే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా శివరాత్రి రోజు తెల్లారి కళ్యాణము, రథోత్సవము, ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి మరి మన ఈవో గారు, చైర్మన్ గారు చాలా కృషి చేశారు. దానికి బోర్డు డైరెక్టర్స్ కూడా చాలా కృషి చేశారు. అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రెస్, మీడియా సోదరులందరికీ కూడా, ఎందుకంటే మీ ద్వారా, మీరు ఇచ్చిన పబ్లిసిటీ ద్వారా ఇన్ని లక్షల మంది వచ్చారు. కాబట్టి ముఖ్యంగా ప్రెస్ సోదరులకి, మీడియా సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి మీ అందరిపైన, అందరి కుటుంబాలపైన
ఆ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీ అందరి కుటుంబాలు, మా చైర్మన్ గారు, ఈవో గారు, డైరెక్టర్స్ అందరూ కూడా స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో, అష్టైషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి యొక్క మహోత్సవాలలో మరి ఈరోజు ముఖ్యంగా గల్లా లెక్క పెట్టడం జరిగింది. మరి గల్లా లెక్క పెట్టిన దానికి ఈ శివరాత్రి 3-4 రోజుల బ్రహ్మోత్సవాలలో మాకు మొత్తము నోట్స్ 5,81,190 రూపాయలు వచ్చింది. కాయిన్స్ 37,504 రూపాయలు వచ్చింది. మొత్తం కలిపి 6,18,694 రూపాయలు మరి ఈ యొక్క 4 రోజుల బ్రహ్మోత్సవాలలో వచ్చిన డబ్బులు. మరి వీటికి మరి యొక్క గల్లకు మాకు ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. భక్తులు వాళ్ళ కోరికలు, దేవుని కోరికల వాళ్ళకు ఆశీర్వాదం ద్వారా మాకు ఇక్కడ గల్లగుట్ట పెరగడం జరిగింది. మరి దీనికి మరి ఈ యొక్క గుడికి మా భక్తుల అందరి ద్వారా మా కమిటీ వారు ప్రతి ఒక్కరు వారికి అందరికీ అన్ని విధాలుగా మరి ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది. మరి దీని యొక్క బ్రహ్మోత్సవాలు అన్ని భక్తులకు అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు అన్ని విధాలుగా మరి ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భక్తులు విపరీతంగా రావడం జరిగింది. దానికి సహకరించినందుకు మా ఈవో గారు శశిధర్ రెడ్డి గారు, మా స్పెషల్ ఆఫీసర్ ఈవో శశిధర్ గుప్తా గారు, మా టెంపుల్ ఈవో గారు ఈ 5 రోజులు పెట్టి ఇక్కడ ప్రతిదీ ముంగటం చేయడం జరిగింది. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏఈ గారు కూడా వారు కూడా ఇక్కడ కరెంటు విషయంలో ప్రతిరోజు ఇక్కడ ఉండి రాత్రి బావులు ఆయన 3 రోజులు ఇక్కడ ఉండి ఆయన కూడా మాకు చేయడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు మాకు ఇక్కడ ఆర్డీఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి గైడెన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్డీఓ గారు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఇక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా మరి కార్యక్రమాలు చేయాలి కాబట్టి కోడ్లో ఎలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఇన్ఛార్జీలుగా మా ఈఓ గారికి, ఇక్కడ మా మేడం గారికి, మరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారు ఫుల్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఫుల్ ఏది వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పి మరి ఈ ప్రోగ్రామ్ అంతా మీరు దగ్గర నుండి చేయాలంట అని చెప్పడం జరిగింది. ఆమె కూడా డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా మరి కార్యక్రమాల్లో ఆయన కూడా మాకు అన్ని విధాలుగా సహకరించాడు. మరి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ సప్లై వాళ్ళు కూడా మాకు ఇక్కడనే పైననే ఈ యొక్క వాటర్ ట్యాంకు పెద్ద వాటర్ ట్యాంకులు ఉండడం వల్ల ఈ యొక్క భక్తులకు కూడా క్యూ లైన్లో వాళ్ళకు ఆ వాటర్ పైప్ లైన్ వేసి వాళ్ళకు ఫ్రీ వాటర్ ఇవ్వడం కూడా మాకు భక్తులు అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యారని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ఈ కార్యక్రమానికి ఈ శివరాత్రి అన్ని విధాలుగా మేము భక్తులకు సౌకర్యాలు చేశామని మేము అనుకుంటున్నాము. మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా ప్రతిదీ ఈసారి మాకు భక్తులకు బయట ప్రజలకు తెలియజేయడం వల్ల భక్తులు కూడా చాలామంది రావడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా మరొకసారి మా తరఫున, మా కమిటీ తరఫున ప్లస్ మా ఆఫీసర్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దిగ్విజయంగా చేశామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తూ ముగించుకుంటున్నాము.